వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్. ఇక వినియోగదారుల చెంతకే టీఎస్ఆర్టీసీ పార్సిల్ సేవలు. తొలి దశలో జంట నగరంలో హోమ్ డెలివరీ సర్వీసులు ప్రారంభం. నూతన పార్లమెంట్ భవన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు, బెదిరింపులను నిరసిస్తూ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రాస్తారోకో. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నార్కట్పల్లి మండలం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభారాణి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్ నియామకం. ధ్వజారోహణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్. నల్లగొండ పట్టణంలో సాయి కిరణ్ జ్యువెలర్స్ షాపును ప్రారంభించిన అలుగువెల్లి కిరణ్ కుమార్ రెడ్డి. అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నెలలోపు సిద్దిపేటలో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నెలలోపు సిద్దిపేటలో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిద్దిపేటలో 160 కోట్లతో రాజీవ్ రహదారి విస్తరణ చేపట్టనున్నట్టు కేసీఆర్ తెలిపారు. సిద్దిపేటకు మరో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిద్దిపేటకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని చెప్పారు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడని, సిద్దిపేట అంటే తనకు ప్రాణమని ఆయన చెప్పుకొచ్చారు. సిద్దిపేటకు హరీష్ రావు ఆణిముత్యం లాంటి నాయకుడని, తన పేరు కాపాడిన నాయకుడు హరీష్ రావు అని మేనల్లుడిపై కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సిద్దిపేటలో కష్టపడే అద్భుతమైన రైతులు ఉన్నారని, రాష్ట్రానికి కరెంటు మంచినీళ్ల బాధ పోయిందని ఆయన చెప్పారు. తన కలలు చాలా వరకు నెరవేరాయని, రంగనాయక సాగర్ తెలంగాణలోనే సుందరమైన స్పాట్గా తయారు కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సిద్దిపేట స్కీమే తెలంగాణకు విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో బల్క్ వస్తువుల రవాణా డిమాండ్ గణనీయంగా పెరుగునందున టీఎస్ఆర్టీసీ అధిక పరిపుష్టి కోసం టికెట్, ఇతర ఆదాయాన్ని పెంచుకోవడానికి కార్గో పార్సిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వినియోగదారుల చెంతలకే టీఎస్ఆర్టీసీ పార్సిల్ సేవలు. తొలి దశలో జంటనగర్లో హోమ్ డెలివరీ సర్వీసులు ప్రారంభమైంది. రాష్ట్రంలో బల్క్ వస్తువుల రవాణా డిమాండ్ గణనీయంగా పెరిగినందున టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టి కోసం టికెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవడానికి కార్గో పార్సిల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ 19 జూన్ 2020న టీఎస్ఆర్టీసీ పార్సిల్స్ కార్గో సేవల్ని ప్రారంభించారు. వినియోగదారుల చెంతకే టీఎస్ఆర్టీసీ పార్సిల్ సేవలు. తొలి దశలో జంట నగరాల్లో హోమ్ డెలివరీ సర్వీస్ ప్రారంభమైంది. 147 బస్ స్టేషన్లు ఏర్పాటైన ఈ సేవలు సంస్థ బస్సుల ద్వారా వినియోగదారులకు వేగంగా, సురక్షితంగా, చేరువగా పార్సిల్స్ చేరవేసే లక్ష్యంతో ఎక్సైజ్ ఉద్యోగులతో పాటు నియమించిన 610 ఏజెంట్లతో సేవల్ని విస్తరించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 9 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 150 వాహనాలను కార్గో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం 28 మినీ కార్గో బస్సులు కూడా సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలు టీఎస్ ఫుడ్స్, హార్టికల్చర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, టీఎస్ టెక్స్ట్ బుక్స్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, సివిల్ సప్లై, ఫర్టిలైజర్స్ తదితర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు విస్తరించడమైనది. అంతేకాకుండా ప్రస్తుతం కౌంటర్ల వద్ద పార్సిల్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా నూతన అధ్యయనంగా ప్రప్రథమంగా జంట నగరాల్లో వినియోగదారుల చెంతకే హోమ్ డెలివరీ సదుపాయాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్కు వచ్చిన పార్సిల్స్ను పిన్ కోడ్ల వారీగా వేరు చేసి నియమించిన ఏజెంట్ల ద్వారా నేరుగా సంబంధిత వినియోగదారుల ఇంటి వద్దకే పార్సిల్ను డెలివరీ చేసే ప్రాతిపదికన సేవలు కొనసాగుతున్నాయి.
కార్గో పార్సల్ అండ్ కొరియర్ సర్వీస్ స్టార్ట్ చేసి గత 3 నెలలుగా ఈ కొరియర్ అండ్ పార్సల్ రంగంలో అద్భుతమైన పనితీరు కనపరుస్తూ ఇప్పటి వరకు దాదాపు 12.5 లక్షల పార్సల్స్ని డెలివరీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11.5 కోట్ల రూపాయల ఆదాయాన్ని టీఎస్ఆర్టీసీకి సమకూర్చడం జరిగింది. ఇవాళ హైయెస్ట్ కలెక్షన్ ఆఫ్ కార్గో అండ్ పార్సల్ సర్వీస్, కొరియర్ సర్వీస్ 15 లక్షలు పర్ డే ఇవాళ అచీవ్ అయ్యాయి. ఇది కూడా ఒక మైల్ స్టోన్. 15 లక్షలు ఇంత తొందరగా పర్ డే అచీవ్ అవడం కూడా మాకు తెలుసు. తొందరలోనే ఇది 25 లక్షలకి పర్ డేకి కార్గో అండ్ పార్సల్ సర్వీస్ కలెక్షన్ కూడా పోతుంది. సో అయితే మనం చేసే ఈ వస్తువులు మరియు సామగ్రి యొక్క రవాణాకి సంబంధించి ఇవాళ ఒక సిటీలో, మన ట్విన్ సిటీస్లో 3 సెంటర్స్గా 3 ఆపరేటర్స్ ద్వారా హోమ్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం. ఏదైతే పార్సల్స్ ఏవైతే బుక్ చేస్తా ఉన్నారో వాటిని కుకట్పల్లి, ఎంజీబీఎస్ మరియు జేబీఎస్ ఈ 3 సెంటర్స్గా 3 ఏజెన్సీస్కి ఒక 108 పిన్ కోడ్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేసి 3 ఏజెన్సీస్కి ఇవ్వడం జరిగింది. దానికి కొంత అదనంగా హోమ్ డెలివరీ ఇచ్చడం, కొంత అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే పార్లమెంట్ నూతన భూమికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ రూమ్ నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని పార్లమెంట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్లమెంట్ నూతన భవనానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ రూమ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా పార్లమెంట్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ మండలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वद्यमः शन्न इन्द्रः बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे राहवे नवे नमः आदित्यादिनवग्रहेभ्यो नमः इन्द्राद्यष्टदिक्पालकेभ्यो नमः श्यामां विचित्रां शुकरत्नभूषणां पद्मासनां तुङ्गपयोधरानताम् इन्दीवनश्रेषशालिमञ्जरीं नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीमहागणपतये नमः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः सीता వార్తా విలేకరి సంతోష్ నాయక్పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, బెదిరింపులను నిరసిస్తూ గురువారం పటాన్ చెరువులోని 9వ నెంబర్ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిరహత్ హలీల్ మాట్లాడారు. వార్తా విలేకరి సంతోష్ నాయక్పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు, బెదిరింపులను నిరసిస్తూ గురువారం పటాన్ చెరువులోని 9వ నెంబర్ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విరాహత్ అలీ హాజరై మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియా పట్ల చట్టసభ ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు సహించరానిదన్నారు. వీధి గుండాల జర్నలిస్టుల పట్ల వారు అనుసరిస్తున్న ప్రవర్తనతో సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులు ఏ స్థాయిలో ఉన్నా వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులకు ఉందనే సత్యాన్ని రాజకీయ నాయకులు మర్చిపోరాదని ఆయన సూచించారు. జర్నలిస్టులు అవాస్తవాలు రాస్తే వాటిని ఖండించుకునే హక్కు ఉంటుంది తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకునే దౌర్జన్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదన్నారు. తన వ్యాఖ్యలతో జర్నలిస్టు లోకాన్ని అవమానపరిచిన మహిపాల్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో TUWJ రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, DG శ్రీనివాస్ శర్మ, యూనియన్ రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్, మెదక్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, మోతే వెంకటరెడ్డి, వార్తా జిల్లా ప్రతినిధి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నార్కెట్పల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గంట్ల యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ₹1,00,000 రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతూ MRO కార్యాలయం ముందు ధర్నా చేసి MROకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోలి మధుసూదన్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నార్కెట్పల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గంట్ల యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ₹1,00,000 రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించి MROకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులతోటి ఓట్లు వేపించుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మండల వెంకన్న, మండల అధ్యక్షులు కొరవి శంకర్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల సాయన్న, మండల ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి మున్కుంట్ల గణేష్, తరాల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు వనం శంకర్, జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల మీడియా కన్వీనర్ చిక్కుల మహేష్, బుర్రి నరేష్, బుర్రి మహేంద్ర, రాములు తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ బీజేపీ జిందాబాద్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కంకరామరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కోలి మదన నాయకత్వం. కేసీఆర్ నువ్వు వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ₹1,00,000 రుణమాఫీని ఎందుకు అమలు చేస్తలేవు? నీకు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం చట్టాల గురించి మాట్లాడుతా ఉన్నావు? కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు 3 చట్టాలు ఈ వరం లాంటి రైతాంగాన్ని. రైతుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉండబడినటువంటి రైతులు 2022 నాటికి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు. నువ్వు ఇస్తున్నటువంటి మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రైతు పండించినటువంటి పంట తనకు గిట్టుబాటు ఎక్కడుంటే అక్కడ అమ్ముకునే విధంగా చట్టంలో తీసుకొచ్చే వెసులుబాటు తీసుకొస్తే ఈ యొక్క రైతు వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ రాజకీయ పార్టీలు, ఆ యొక్క రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా 2019 ఎన్నికలకు జరిగినప్పుడు తమ యొక్క ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే రైతులు పండించే పంటను ఎక్కడైనా అమ్ముకునే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు PCCI మాట్లాడిన నైతిక హక్కు లేదు, కోమటిరెడ్డికి మాట్లాడిన నైతిక హక్కు లేదు. ఒకసారి మీ యొక్క మేనిఫెస్టో తిప్పేసుకొని చూసుకోండి. కాబట్టి ఈరోజు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో, అదేవిధంగా పంటల యొక్క ఉత్పత్తిని ఈరోజు 4 బస్తాల కాడ 8 బస్తాలు పండే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించి అధిక ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క చట్టంలో తీసుకొస్తే ఈరోజు ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ కూడా నిజంగానే అమలు జరిగితే, ఈ చట్టాలన్నీ కూడా అమలు జరిగితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా భూస్థాపితమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు దొడ్డిదారిన రైతులకు వ్యతిరేకంగా, రైతులు లేని విధంగా ఈరోజు కృత్రిమంగా ఈరోజు ఉద్యమం చేపడతా ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమంలో మీరు ఇచ్చినటువంటి బంద్లో ఏ ఒక్క రైతు అన్న ఉన్నాడా? ఒకసారి ఉంటే ఆ యొక్క వీడియోలు చూపించండి. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి దేవాలయం నందు గురువారం నాడు జెడ్పీ చైర్పర్సన్ గుజా దీపిక యుగేందర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్పస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం నందు గురువారం నాడు జెడ్పీ చైర్పర్సన్ గుజా దీపిక యుగేందర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు జాటుతు లక్ష్మి, చింతలపాటి భరత్ కుమార్, దేవాలయ కార్యనిర్వాహక అధ్యక్షులు పైడిమరి కేశవులు, గొట్టిముక్కల శ్రీనివాసరెడ్డి, గురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోని స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభారాణి మీడియాతో మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తుందని ఆమె తెలిపారు. కేంద్రం విడుదల చేసిన నిధులతో శంకుస్థాపన చేస్తూ ప్రజలకు మేలు చేస్తున్నామని మోసం చేయడం తగదన్నారు. ఆలేరులో జాతీయ రహదారి గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను, శ్మశాన వాటికను, రైల్వే గేటు తెరవడానికి ఎలాంటి పనులు చేయించకపోవడం దారుణమన్నారు. గత 7 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు ఆమె మంజూరు చేయలేదన్నారు. రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం కొరకు పోతున్న ఇండ్ల కుటుంబాలతో మాట్లాడి న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు బడుగు జాంగీర్, బెండర సుభాష్, కౌన్సిలర్ భూపతి, ఎలగందుల సురేష్, తునికి దశరథ, కటకం రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి అనేది పూర్తిగా పుట్టుబడిపోయింది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆలేరు పట్టణంలో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలుగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే కానీ ఒక ఇంచు కూడా కదలేనటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనందరికి కూడా తెలుసు, ఆలేరు రైల్వే గేటు మూసివేస్తే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. చనిపోయినటువంటి శవాలను కూడా ఊరంతా కూడా చుట్టూ ఒక 2-3 కిలోమీటర్లు మోసుకొని తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, హాస్పిటల్స్ ఏదానికి పోవాలన్నా చాలా ఇబ్బంది అయింది. ఆ తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ధర్నాలు చేసి 31 రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తే కానీ ఆ రోజు కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చొరవతోని రైల్వే గేటు అండర్వే పాసింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండర్వే పాసింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఉద్యమాలు చేసి ఏదైతే సంతకాల సేకరణ చేసి జీఎంను కలిసి ఏదైతే మనం రైల్వే గేట్ ఓపెన్ చేయించుకున్నాం, అండర్వే పాసింగ్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని నేనే తీసుకొచ్చినా, నేనే అయిపోయిందని చెప్తే జనం చీకొట్టారు. ఆ రోజు ఇనాగ్రేషన్కి వస్తే కూడా ప్రజలందరూ కూడా చీకొట్టారు. అయినా నేనే తీసుకొచ్చానని చెప్పి తెల్లారి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. మేమేం కాదనట్లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే చేస్తే చాలా సంతోషిస్తాం. కానీ చేయకపోయినా కానీ మేము చేసినామని చెప్పేసి ఆ పనులను మీ అకౌంట్లో వేసుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ వాళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది అండర్వే పాసింగ్ అనేది కనెక్షన్ మొత్తం తయారైపోయి
చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఒకసారి మీడియా వాళ్ళు కూడా మీరు ఆ సందర్భంలో వెళ్తున్నప్పుడు ఒక వీడియో తీసుకోండి. మొత్తం ఒక 10 గజాల లోతులో మొత్తం వాటర్ అంతా కూడా నిండిపోయింది, మురికి నీరు నిండిపోయింది. ఆలేరు నడిబొడ్డున ఒక మురికి గుట్టగా తయారైపోయింది. మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారు పోతున్నారు, చిలక పలుకులు పలుకుతా ఉన్నారు, మరి కనిపించట్లేదా కళ్ళకి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు పూర్తిగా రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరగాల్సినటువంటి పనులన్నీ కూడా జరిగిపోయినాయి. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి R&B కింద ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ తీసుకురాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఇండ్లు పోతున్నాయని చెప్పేసి బాధితులు ఉన్నారో ఆ బాధితులను మాట్లాడే ధైర్యం లేక, దమ్ము లేక, వాళ్ళను కన్విన్స్ చేసే ధైర్యం లేక ఇవాళ దాన్ని అట్లనే కుంటుపడే విధంగా తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3 నెలలు పైగా ఆగిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు గురువారం సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 3 నెలలకు పైగా ఆగిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది మార్చి నెల నుండి పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు మొదలు కాగా ధరణి పేరుతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో చిన్న చితక ఫ్లాట్ల అమ్మకాలు సైతం జరగకపోవడంతో పేద మధ్యతరగతి జనం అవసరానికి డబ్బులు సమకూర్చుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కనీసం తనఖా పెట్టాలన్న ధరణి సైట్ల నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని అవి తొలగించి వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీకాంత్, నర్రా రమేష్, వై విక్రమ్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ఎల్ఆర్ఎస్ సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ల 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 వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ల వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ 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 వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ వెంటనే ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ వెంటనే. తెలంగాణ కమిషనరేట్లో అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా స్థానిక నల్గొండ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్ నియమితులైన సందర్భంగా గురువారం జీసీజీటీఏ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కళాశాల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నాగుల వేణు యాదవ్, కార్యదర్శి సుంకరి రాజారాములు మాట్లాడారు. తెలంగాణ కమిషనరేట్లో అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా స్థానిక మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ ప్రిన్సిపల్ ఘనశ్యామ్ నియమితులైన సందర్భంగా గురువారం జీసీజీటీఏ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నాగుల వేణు యాదవ్, కార్యదర్శి సుంకరి రాజారాములు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తారని, అదేవిధంగా అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు వి నందకుమార్, సంఘం నాయకులు వీరయ్య, ఎస్ యాదగిరి, శ్రీనివాస్, రేఖా వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, స్వామి, నరేష్, అనిత, అపర్ణ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెంలోని రామాలయంలో గురువారం నిర్వహించిన ధ్వజారోహణ ప్రారంభోత్సవంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెంలో రామాలయంలో గురువారం నిర్వహించిన ధ్వజారోహణ ప్రారంభోత్సవంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, వల్లాల సైదులు, చల్లా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 12లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కిరణ్ జ్యువెలర్స్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని అలుగుబెల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 12లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కిరణ్ జ్యువెలర్స్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి జ్యువెలర్స్ యజమాని అలుగుబెల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జ్యువెలరీ షాపును నడిపిన అనుభవంతో సొంతంగా జ్యువెలరీ షాపును ప్రారంభించడం జరిగిందని, గతంలో ఉన్నటువంటి మా వినియోగదారులు మా మీద పూర్తి నమ్మకంతో మా దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తామని ఆశిస్తున్నారన్నారు. అలాగే ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా కూడా మేము సరసమైన ధరల్లో నాణ్యమైన వెండి, బంగారు ఆభరణాలను తయారు చేసి వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారుల ఆశీస్సులతో మేము ఎల్లప్పుడూ వారికి స్వచ్ఛమైన వెండి, బంగారు ఆభరణాలు అందజేస్తామని సవినయంగా తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మా వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీర్ఘ సుమంగళీ భవ ఆయురారోగ్య ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్ సన్నగా రావాలి పూస చిన్న సాయి కిరణ్ జ్యువెలర్స్ కొత్తగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మా యొక్క గత 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఈ బంగారం షాపు, బంగారం, వెండి వ్యాపార రంగంలో మా అనుభవం తోడ్పాటుతో ఈ మా యొక్క కొత్త నూతన షాప్ని మా గృహంలో ప్రారంభించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న పాత కస్టమర్లందరూ మాకు ఎప్పటికీ వారి యొక్క ఆశీస్సులతో మా యొక్క షాప్ని భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ ఈరోజు మా యొక్క పూజా కార్యక్రమానికి వచ్చిన వినియోగదారులు, మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మా యొక్క షాప్ని మీరు ఒకసారి సందర్శించండి. మా యొక్క పనితీరును, మా యొక్క నాణ్యతను, బంగారం, వెండి ఆభరణాల్లో యొక్క నాణ్యతను సరసమైన ధరలతో పాటు మా యొక్క క్వాలిటీని కూడా మీరు బేరీజు వేసుకోవాల్సిందిగా మరొకసారి మా కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పంటలు నష్టపోతున్నట్టు కుటుంబ సభ్యులతో సహా రైతులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీని మూసివేయాలంటూ డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో సహా రైతులు ధర్నా చేపట్టి ఫ్యాక్టరీలోకి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థ పదార్థాల వలన తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, పంటలు కూడా పండటం లేదని అన్నారు. వెంటనే తమకు న్యాయం చేసి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గుడిమల్కాపురం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అంజనీ సిమెంట్ చెట్టినాడుగా పిలువబడుతున్నది ఈ సిమెంట్ యాజమాన్యం వారు ప్రజలపై నిలువు దోపిడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పరిశ్రమ వల్ల వెలువడుతున్నటువంటి వ్యర్థాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి గుడిమల్కాపురం గ్రామం ప్రజలంతా కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వెలువడేటటువంటి వ్యర్థాల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు ఏవి కూడా పండే పరిస్థితి లేక విచిత్రమైనటువంటి రోగాలు వచ్చి పంట పొలాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అంజనీ సిమెంట్ యాజమాన్యం వారు ప్రజలపై ఈ రకంగా నిలువు దోపిడీ చేస్తూ వారికి ఒక హాస్పిటల్, ఒక విద్యా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఇక్కడ రోగాలతో బాధపడుతున్న వారికి ఎలాంటి హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మించలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గర్భకోశ వ్యాధులు, మహిళలైతే ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు, పురుషులకైతే శ్వాసకోశ వ్యాధులు, విపరీతమైనటువంటి వ్యాధులు సంభవించడం జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హాస్పిటల్కి వెళితే ఈ పెద్ద రోగాలకి మేము చూసే పరిస్థితి లేదంటున్నారు. ఇక్కడ నుంచి మేము వెళ్తే ఇటు విజయవాడ కానీ అటు హైదరాబాద్ కానీ పోయి ఆరోగ్యం చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మా కుటుంబ పరిస్థితులు అంత డబ్బు పెట్టుకునే పరిస్థితి లేదు. అయినా కూడా అప్పో సొప్పో చేసి బతకాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారి కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంజనీ సిమెంట్ యాజమాన్యం వారు ప్రజలపై నిలువుగా పొలాల దోపిడీ చేయడం కూడా జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్. ఇక వినియోగదారుల చెంతకే టీఎస్ఆర్టీసీ పార్సిల్ సేవలు. తొలి దశలో జంట నగరంలో హోమ్ డెలివరీ సర్వీసులు ప్రారంభం. నూతన పార్లమెంట్ భవన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు, బెదిరింపులను నిరసిస్తూ జాతీయ రహదారిపై టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రాస్తారోకో. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నార్కట్పల్లి మండలం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుంటకన్న జగదీష్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభారాణి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్ నియామకం. ధ్వజారోహణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్. నల్లగొండ పట్టణంలో సాయి కిరణ్ జ్యువెలర్స్ షాపును ప్రారంభించిన అలుగువెల్లి కిరణ్ కుమార్ రెడ్డి. అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.